అంతే ఉన్న మా జీవనం మేము సాగిస్తాం, మళ్ళీ అనవసరంగా ఈ రకంగా అబాస్పాలు చేయకండి, లేకపోతే మా పైన టార్గెట్ చేయకండి ఆయన మాట్లాడుతున్నమాట. ముఖ్యంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఏదైతున్నదో మందకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలన్నది వాళ్ళ ఎజెండా. అవును, ఆయన భారత రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడిండే, ఆయన క్షమాపణ చెప్పే అవకాశాలే లేవు. ఆయన మాట్లాడిన దాంట్లో 100% కరెక్ట్ ఉన్నది. అన్ని రాజ్యాంగం అమల్లో ఉన్నది భారతదేశంలో, సనాతన ధర్మం అమల్లో లేదు. రాజ్యాంగం ప్రకారం నడవాల్సింది ప్రతి వర్గానికి ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణులైనా, దళితులైనా, క్రిస్టియన్లైనా ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఆయన రాజ్యాంగబద్ధంగా కేవలం బ్రాహ్మణులే పౌరోహిత్యం ఎందుకు చేయాలి, దళితులు 100% చేయాలి. రాజ్యాంగం ఇచ్చింది మాకు అది హక్కు, మేము చేయాలని అంటున్నాం. మేము వస్తాం కంపల్సరీ. వీళ్ళు ఎవరు అడ్డుకుంటారు? ఇప్పుడు అడ్డుకుంటున్నారు వాళ్ళు, అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడితే అంత గోల చేయడం ఏంటిది? అడ్డుకోవడం కాకుంటే క్షమాపణ చెప్పాలన్నా? ఎందుకు చెప్తాడు? ఆయన రాజ్యాంగబద్ధంగా మాట్లాడిండు. ఆయన ఏం తప్పు మాట్లాడి? ఇక్కడ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ లో కానీ ఇప్పుడు కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు, మీరు అడ్డుకుంటున్నారా నిజంగానే? వీళ్ళెవరైనా అర్చకత్వంలోకి వస్తానంటే బీసీ ఎస్సీ ఎస్టీలని బ్రాహ్మణులు అడ్డుకుంటున్నారా? మీరు వెల్కమ్ చేస్తున్నారా? ఒకటే ఆన్సర్ చెప్పండి, మళ్ళీ కంటిన్యూ చేస్తాను రాంప్రసాద్ గారితో. కుమార్ గారు, ప్రసాద్ గారు అన్న మాటకి నేను ఆదరిస్తా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో 487 మంది పని చేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిందే బ్రాహ్మణులు. మరి ఎవరు ఇచ్చారు? వాళ్ళు పని చేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు కదా. వాళ్ళు దళితుల్ని మేము ఏమైనా దూరం చేసామా? ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? అంటే 487 మంది దళితులు ఉన్నారు అంటున్నారా మీరు? ఉన్నారు. బ్రాహ్మణులు ఎంత ఉన్నారండి? ఎక్కడ మీకు ఆంధ్రాలో 1475 మంది ఉన్నారు, తెలంగాణలో 1200 మంది ఉన్నారు. ఇప్పుడే 2000 మంది అన్నారు, మళ్ళీ 1400 మంది కుదించలేదు సార్. అంత తక్కువ ఉండేది. కలిపి ఆసాదులతో కలిపి ఇంకా మళ్ళీ వీళ్ళున్నారు, మన ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, శివార్చకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీలే. వాళ్ళందరికీ కలుపుకుంటే ఉన్నది 2000 మంది అర్చకత్వం చేసేది. లేదండి, మీరు రాజ్యాంగబద్ధంగా వేదాలు తెలిసిన వాళ్ళు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరైనా మాట్లాడవచ్చు కదా, పౌరోహిత్యం చేయొచ్చు కదా అని అదే చెప్పింది కదా. దాంట్లో మీరు అంతా అదే అవుతున్నారు. బుడమకాయల దొంగలు ఎవరంటే భుజాలు దులుపుకుంటున్నారు. ఎందుకండి మీరు బ్రాహ్మణులు అన్నారు కాబట్టి తుడుముకుంటున్నామండి. మీరు బ్రాహ్మణులు అనకపోతే తుడుముకునే అవసరం లేదు, మీ గురించి మాట్లాడే అవసరం కూడా లేదు కదా. అదే మేమే ఇప్పుడు ఆయన అన్న వాదన మీరు అర్థం చేసుకోలేదో, మరి అర్థం కాలేదో మరోసారి చెప్తున్నా. పౌరోహిత్యం కేవలం బ్రాహ్మణులే ఎందుకు చేయాలి, మిగతా వాళ్ళు కూడా చేయాలి. నేనేమంటున్నా అంటే రాజ్యాంగబద్ధంగా అందరికీ హక్కు ఉన్నది కాబట్టి మేము కూడా చేస్తామంటున్నాం. ఆయన అన్నదాంట్లో తప్పేది ఏమున్నది? ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలి? మీరు ఎందుకంత బుడమకాయ దొంగలంటే భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నారో అర్థమైతే లేదు. ఇక్కడ గుమ్మడికాయ దొంగ డైరెక్ట్ బ్రాహ్మణులే చేయాలా అంటే మేము ఇప్పుడు అడుగుతున్నాం, మేము అదే ప్రశ్న అడుగుతున్నాం. జీవితాంతం మీకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎలా ఉంటుంది మీకు బాధ? మేము అడుగుతున్నామా? ఆ మాట అడిగామా?